నాగర్ కర్నూల్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కు సమర్పించారు. చదువులు చదివినా ఉద్యోగాలు రాక బర్రెలు కాస్తున్నాను ఫ్రెండ్స్ అంటూ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన బర్రెలక్క ఈ రోజు నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బర్రెలక్క ఏ పని చేసినా ఆ టాపిక్ గా మారి పాపులర్ అవుతోంది. ఇటీవల పెళ్లిపేటలెక్కిన బర్రెలక్క ప్రస్తుత పార్లమెంటు బరిలో నిలవడం హాట్ టాపిక్ గా మారింది. నాగర్ కర్నూల్ హేమీలు కాంగ్రెస్ నుండి మల్లు రవి, బీఆర్ఎస్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుండి మాజీ ఎంపీ రాములు తనయుడు భరత్ కుమారులు నిలబడ్డారు. వారిని ఎదుర్కొనేందుకు బర్రెలక్క సైతం నేను కూడా పోటీలో ఉంటాను అంటూ సై అంటోంది. ఎన్నికల్లో నిలబడి పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని అంటోంది. బర్రెలక్క గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నిలబడి అత్యల్పంగా ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయింది. అయినా నిరాశ చెందకుండా పట్టుదలతో మరోసారి పార్లమెంటు బరిలోకి నిల్చుంది. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి బర్రెలక్కగా పాపులర్ అయిన శిరీష ఈ పర్యాయం నాగర్ కర్నూల్ పార్లమెంటు బరిలో నిలుచుంది. బర్రెలక్క రాజకీయాల్లో నిలవడం ఇది రెండో పర్యాయం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి బర్రెలక్క తన లక్ను పరీక్షించుకోనుంది. తీర్పు ప్రజలు ఎలా ఇవ్వనున్నారు వేచి చూడాల్సిందే. నిరుద్యోగులకు వెళ్ళి నిలబడుతున్నా. అట్లనే నేను ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాక కూడా కొన్ని విలేజెస్ అయితే తిరిగిన. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని నాకు అనిపించింది. నేను మళ్ళీ నిలబడితేనే గెలుస్తూనే ఈ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలుగుతాను నాకు అనిపించింది. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రోడ్లు మస్తు దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయన్న రోడ్లు. ఒక్క ఊరికి కూడా పర్ఫెక్ట్ ఉన్న రోడ్ అయితే లేదు. మెయిన్ రోడ్లు మాత్రమే మంచిగా ఉన్నాయి. ఒక మారుమూల గ్రామం మెయిన్ విలేజెస్కి వెళ్దామని చెప్పేసిన రోడ్లు అయితే బాగాలేవు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే పెద్ద కొత్తపల్లి నుంచి కార్పంల మెయిన్ రోడ్ మైసమ్మ, నాయనపల్లి మైసమ్మ అనేది ఫుల్ మంది వెళ్తుంటారు ప్రతి సండే. అక్కడ కూడా రోడ్డు బాగాలేదు. ఇవన్నీ నాకు అనిపించింది. అలాగే మాలాంటి నిరుద్యోగులు కూడా ఎక్కడో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్సీలో కానీ నిరుద్యోగులు అనేది ఖచ్చితంగా ఉండాలనేది నా ఎజెండా.